నిఖిల్ గారు మీరు చెప్పండి, నాడు నేతృత్వం పైన పోరాడిన గడ్డ తెలంగాణ నేడు రేవంత్ రెడ్డి పాలనలో నేంత మాటలు వినపడుతున్నాయని ఆ, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీ బీఆర్ఎస్ నాయకులు. మరి గత 10 ఏళ్ల మీ పాలనలో సచివాలయానికి రాకుండా ప్రతి భవన్కే పరిమితం అవ్వడం, విపక్షాలను చేర్చుకోవడం నేతృత్వం కాదా? ఇప్పటికీ అప్పటికీ అసలు తేడా ఏంటి అని కూడా కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. గతంలో ఏదైతే మీరు ఇంతకుముందు అన్నట్టుగా కేసీఆర్ గారు సచివాలయానికి రాలేదు అనే దానికంటే కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నా కూడా ఏ ఇబ్బంది రాకుండా పరిపాలన ఎంత అద్భుతంగా చేసినరు అన్న దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి పరిపాలన ఏ రకంగా ఉంది, మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యి కూడా భారతదేశంలోనే అనేక రంగాల్లో నెంబర్ 1గా ఎట్లయినామో నెంబర్ 1గా అయినామని మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి, మాతో పాటు అన్ని రకాలుగా కొట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక సంస్థలు మమ్మల్ని అప్రిషియేట్ చేసినాయి. మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్రిషియేట్ చేసినాయి. అనేక విభాగాల్లో ముందుకు పోతా ఉన్నామని. అక్కడితో ఆగకుండా తెలంగాణలో అమలవుతున్నటువంటి అనేక పథకాలను మీరు ఉదాహరణకు చూస్తే మిషన్ కాకతీయ అని ఇక్కడ పెట్టుకున్నాం. మనము హర్ఘర్ జల్ అన్నారు వాళ్ళు. మనం మిషన్ భగీరథ పెట్టుకుంటే హర్ఘర్ జల్ అన్నారు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ పెట్టుకుంటే నదులన్నిట్లను శుభ్రం చేయాలన్నారు. మనం రైతు బంధు అని పేరు పెట్టుకుంటే భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ నాయకుడు కూడా ఆలోచన చేయని విధంగా రైతుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించాలి అనే ఆలోచనను కేసీఆర్ గారు చేసిండ్రు. ఇటువంటి పథకాన్ని నరేంద్ర మోడీ గారితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొట్టి ఫసల్ బీమా యోజన అని ఇంకో పేరు కానీ పెట్టి ఈరోజు దేశానికే దిక్సూచిగా నిలబడ్డం ఇదే కేసీఆర్ గారి నాయకత్వం కానీ, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. అటువంటివన్నీ పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు పొద్దున్న లేస్తే ఎవరి ఇంటి ముందు బుల్డోజర్ పంపాలి, ఏ పేదోన్ని రోడ్డు మీదకి లాగాలి, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, కోర్టు ఆర్డర్లు కూడా లేకుండా కనీసం పేదోళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలు చేస్తూ గత 2.5 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నేను ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. తను ఇంతకుముందు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, గతంలో కేటీఆర్ గారు కూడా 28,000 ఇండ్లను గుర్తించి పొద్దున్న లేచి మీరు బుల్డోజర్లు తీసుకొని పోయి అవన్నీ కూల్చేయండి అని ఆర్డర్లు ఇచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది పబ్లిక్ డొమైన్లో మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ నగరానికి అన్ని రకాలుగా పేర్లు తెచ్చే విధంగా ప్రపంచంలో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే విషయంగా ఆలోచన చేసిండ్రు. ఇదే మూసీకి సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మూసీ అంతా శుభ్రం చేయడానికి హైడ్రా తీసుకొచ్చినాము, ఇంకోటి చేసినాము అని. ఇదే మూసీ విషయంలో ఇవేవి డిస్టర్బ్ చేయకుండా అనేక రకాలుగా ఎస్ఎన్డిపి, ఎస్టీడిపి, ఎస్ఆర్డిపి అని 3 ప్రాజెక్టులు తీసుకొని దాంట్లో భాగంగా ఈ మూసీని శుభ్రం చేయాలంటే పేదల ఇండ్లు కూల్చడం కాదు, మూసీలోకి వస్తున్నటువంటి మురుగునీటిని ఆపాలి. ముందు దాన్ని ఆపడానికి 4,000 కోట్లు ఖర్చు చేసి 36 ఎస్టీపీలు నిర్మాణం చేసినాం. మేము నిర్మాణం చేసిన అనేక ఎస్టీపీల్లో పనులు చివరి దశలో ఉంటే కూడా నిన్నగాక మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి అంబర్పేటలో రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు. అదే విధంగా నల్లగండ్రలో కానీ ఇంకో దగ్గర కానీ ఓపెనింగ్లు చేసిండ్రు. ఇవన్నీ పక్కన పెడుతూ ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చి మీరు హైడ్రాని తీసుకొచ్చి నిజంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ రోల్ ఏదైతే ఉంటుందో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్లో ఇన్ని రకాలుగా వర్షాలు పడి ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారో, హైదరాబాద్ అంతా అతలకుతలం అవుతా ఉంది. ఎక్కడ డ్రైనేజ్లు క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది మొత్తం పక్కన పెట్టి పొద్దున్న లేసి ఏ పేదోని ఇంటికి పోవాలి, ఎవరి ఇండ్లు కూల్చాలి అని ఒక రకంగా రంగనాథ్ అనే ఆఫీసర్ని పెట్టి పేదోడి పుట్టగొడతా ఉంటూ, మరోవైపు వీళ్ళే ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ పార్టీ నడుపుతున్నటువంటి ఇదే రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలకు పోయి నేషనల్ డిబేట్లలో కూర్చొని హైడ్రాని తీసుకురావడానికి హిట్లర్ స్ఫూర్తి నాకు అని మాట్లాడుతూ ఉంటారు. ఇదే హిట్లర్ గతంలో కోట్లాది మందిని ఏ రకంగా పొట్టన పెట్టుకున్నారు, కోట్లాది మంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తిరుగుబాటు చేస్తూ ఉంటే తనకు తాను ఒక పిరికివాడిలాగా ఆత్మహత్య చేసుకున్నారు కూడా మనం చూసినాం. అటువంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు హిట్లర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కాదు రేవంత్ రెడ్డి గారు. 1945లో చనిపోయినటువంటి హిట్లరు 1969లో మళ్ళీ పుట్టిండు. ఎక్కడ పుట్టిండు? తెలంగాణలో పుట్టిండు. ఆ పుట్టినటువంటి వ్యక్తే ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. మేము ఒక కోట్లాది మందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ చంపినటువంటి ఒక వ్యక్తి మీకు నిజంగా ఏ రకంగా స్ఫూర్తి అవుతారు? గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అనేక మందిని అన్ని రకాలుగా మేము హక్కున పెట్టుకున్నాం కదా, కడుపున పెట్టి కాపాడుకున్నాం కదా, అప్లిఫ్ట్ చేసే విధంగా పనులు చేసినాం కదా. మీరు వచ్చిన తర్వాత
ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క వర్గాన్నైనా మీరు దగ్గరికి తీసినరా? అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటను ఒక్కటే చూస్తున్నారు, కానీ చేసిన మంచిని ఎందుకు గుర్తించడం లేదు, హైదరాబాద్లో చెరువులు కబ్జా కాకుండా చెరువులను కాపాడుతున్నటువంటి మంచి పని ఎందుకు గుర్తించడం లేదు, ఒక్క మాటను పట్టుకుని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, మీ ప్రభుత్వంలో ఎందుకు చెరువులు అంత భారీ ఎత్తున కబ్జా అయ్యాయి, మీరు ఎందుకు వాటిని కాపాడలేకపోయారు, ఓన్లీ హైడ్రా పైన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ఇందాక భారతీయ జనతా పార్టీ నాయకురాలు చెప్పినట్టుగా ఏదో కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడరో పోనీ ఒక ఎమ్మెల్యే చెప్పినా కూడా ఇంత ఇంటెన్సిటీ ఉండేది కాదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి, జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసి అన్ని రకాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏ రాష్ట్రానికైతే మీరు నాయకత్వం వహిస్తా ఉన్నారో అదే రాష్ట్రాన్ని తక్కువ చేసే విధంగా, మన ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడినరు. అది కూడా పబ్లిక్ డొమైన్ లో మాట్లాడినరు కాబట్టి బరాబర్ తప్పు పడతాం కదా. మేము మాత్రమే కాదు, మీ పార్టీని ఈ రోజు నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్ గా ఉండి మీ పార్టీలో నెంబర్ 2 గా చెప్పబడుతున్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు కూడా తప్పు పట్టినరు కదా. అంటే మేము తప్పు పడితే ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు కేసీ వేణుగోపాల్ గారు చెప్పింది కూడా తప్పే అంటారా? గతంలో మేము కూడా అనేక మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం కదా. మేము తీసుకున్నటువంటి మిషన్ భగీరథ పథకానికి భగీరథ మహర్షిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. మేము ఆనాడు ఎప్పుడైతే ఎటువంటి టెక్నాలజీ లేకుండా తెలంగాణలో 46,531 గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేసినటువంటి కాకతీయ రెడ్డి రాజులను స్ఫూర్తిగా తీసుకున్నాం మేము మిషన్ కాకతీయ అనే పథకానికి. మీరు ఈ రోజు పేదోని రోడ్డు మీద వేయడానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉన్నారు. కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి హిట్లర్ని తీసుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న సరే అదొక ఇన్సిడెంట్ జరిగింది, అయిపోయింది. నిన్న మళ్ళీ ఏం చెప్తా ఉంటారు, లేదు లేదు నేను ఈసారి కిమ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అని చెప్తా ఉన్నారు. తను ఏ రకంగా అయితే ఈ రోజు ఒక నియంతలాగా పరిపాలన చేస్తూ ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ తలపించే విధంగా పరిపాలన చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తీసుకొని కూడా ఇదే హైడ్రాకి ఈ రోజుకి 100 సార్లు హైకోర్టు చివాట్లు పెట్టింది కదా. నిన్న కూడా 50,000 రూపాయలు ఫైన్ విధించింది ఇదే హైడ్రా కమిషనర్ కి. మీరు ఇప్పటికైనా కూడా మేము పిలిచిన ప్రతిసారి, మేము పిలిచినప్పుడు మీరు కోర్టుకు వస్తారా లేదా అని ఎన్నిసార్లు ధిక్కరిస్తారు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించిందో అదే ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ రోజు అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టి పనిచేస్తా ఉన్నారు కదా వీళ్ళు. ఈ రోజు పేరు పెట్టకుండా అదే ఇందిరమ్మ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం ఈ హైడ్రా. ఇదే హైడ్రా ఏం చేస్తుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే సున్నం చెరువుకు సంబంధించి అనేక రకాలుగా ఇండ్లు కూల్చుతా ఉన్నారు కదా వీళ్ళు. సున్నం చెరువు మీద ఈ రోజు వరకు హెచ్ఎండిఏ సున్నం చెరువు లిమిట్ ఒక రకంగా చెప్తా ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రకంగా చెప్తుంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకో రకంగా చెప్తా ఉంది. ఇన్ని రకాల కన్ఫ్యూజన్ ఉన్న తర్వాత కూడా ఇదే రంగనాథ్ గారు పోయి ఆగ మేఘాల మీద సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఇండ్లని కూలుస్తుంది. కూల్చిన తర్వాత మీలాంటి నాలాంటి బాధితుడు ఒకరు హైకోర్టు తలుపు తట్టినరు. హైకోర్టు మళ్ళీ దీన్ని వెరిఫై చేయండి, ఎఫ్టీఎల్ పరిధిలో కూడా తన ఇల్లు లేదు, లేనట్టుగా తను అన్ని ఎవిడెన్సెస్ చూపిస్తా ఉన్నారు అంటది. చూసిన తర్వాత ఇదే రంగనాథ్ గారు ఏం చెప్తారు తెలుసా? కనీసం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఆలోచన చేయాలి. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే, సరే పొరపాటున మీ ఇల్లు కూల్చేసినాము మళ్ళీ కట్టుకోండి మీరు అని చెప్తారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది కానీ లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ ను ఒకరు వచ్చి కూల్చి పొరపాటున కూల్చినాము మళ్ళీ కట్టుకోండి అంటే కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏముంటది అన్నది ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎంతసేపు అన్ని విధ్వంసం దిశగా మాత్రమే మీరు నడుపుతా ఉన్నారు తప్పితే